యెషయా గ్రంథం 50వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 50, 4వ వచనము 5వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4-5 వచనాలు. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 2 3 గో. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి ఉనిబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. పరిశుద్ధుడైన తండ్రి, మా హృదయాలను సంధించండి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములో మేము చూడగలుగునట్లు మా మనోనేత్రములను వెలిగించమని అడుగుచూ ఉన్నాను. మమ్మల్ని దర్శించి మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ వచనము చాలా పవర్ఫుల్ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. తెలుగు బైబిల్లో శిష్యునికి తగిన నోరు అన్న మాట మనకి కనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ద టంగ్ ఆఫ్ ఎ లెర్న్డ్ మ్యాన్ అన్నమాట. ద టంగ్ ఆఫ్ ఎ లెర్న్డ్ మ్యాన్, జ్ఞానము గలవాని కలిగిన నోరు దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. ద టంగ్ ఆఫ్ ద లెర్న్డ్, ద లార్డ్ హ్యాత్ గివెన్ మీ ద టంగ్ ఆఫ్ ద లెర్న్డ్. ఇది ఈ మాట చాలా బలమైన మాట. ఎందుకని అనంటే మన యొక్క జీవితానికి దేవుని యొక్క కార్యములను చూడటానికి, మన విశ్వాసం యొక్క ఫలమును చూడటానికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మీ నాలుక, మీ వినికిడి, యువర్ హియరింగ్ అండ్ యువర్ స్పీకింగ్, యువర్ టంగ్ అండ్ యువర్ ఇయర్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం యొక్క సంపూర్ణతకు మీ వినికిడి, మీ మాట, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్షించబడిన విశ్వాసులమైన మనము చాలా 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 ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడాలి. యువర్ వర్డ్ షుడ్ బి హెల్దీ. మీరు మాట్లాడినప్పుడు ఇతరులకు జీవము కలుగునట్లుగా మనం మాట్లాడాలని దేవుడు కోరాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొలోషియన్స్ చాప్టర్ 4:6. కొలస్సీలకు రాసిన పత్రిక 6:4. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగా. చాలా స్పష్టంగా తెలుగులో రాశారు. మీ సంభాషణ రుచి కలిగినదిగా, కృపా సహితముగా ఉండనీయుడి. Now let your speech be always with grace, seasoned with salt. ఉప్పు వేసినట్లు రుచికరముగా, కృపా సహితముగా. చాలాసార్లు చాలామంది చాలా హార్ష్గా మాట్లాడతారు. దట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. కానీ మీరు మాట్లాడినప్పుడు ఏం జరగాలంటే జీవము వారి పైన, it has to be, your word should make an impact over the people that you come across. మీరు ఎవరినైతే కలుస్తున్నారో వారిపైన దేవుని యొక్క జీవము లేక దీవెన, సమాధానము కలుగునట్లుగా మీ సంభాషణ లేకపోతే మీ మాట ఉండాలి. చాలా ప్రాముఖ్యము. నేను అనేక పర్యాయాలు చెప్తున్న మాట, దేవుని వాక్యమునకు భిన్నమైన వాటికి మన నోరు దూరముగా ఉండాలి. యు నీడ్ టు కీప్ యువర్ మౌత్ ఫ్రమ్ ద వర్డ్స్ దట్ డు నాట్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో ఏకీభవించని మాటలతో. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 12వ అధ్యాయం, దయచేసి చూడండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 12
verse 36, 36వ వచనము. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాట. Now I am reading in both KJV and then Amplified Classic. KJV లో ఏమనుందంటే, every idle word that men speak, idle word అన్నమాట, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. అంటే మాటలలో మంచి ఉన్నాయి, వ్యర్థమైనవి ఉన్నవి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. చదువు కంటిన్యూ తెలుగులో. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా ఎంత సీరియస్. నా విమర్శ దినం అంటే ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, you need to give an account to every idle word that you spoke. మీరు పలికిన ప్రతి వ్యర్థమైన మాట. It can be an idle statement or an idle joke or an idle word. ఏంటి, వాట్ ఈస్ అన్ ఐడల్ వర్డ్? ఏంటి ఐడల్ వర్డ్ అంటే, యాంప్లిఫైడ్లో చాలా ఇంట్రెస్టింగ్ మాట నాకు కనపడింది. బట్ ఐ టెల్ యూ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, అందరు నన్ను ఫాలో అవుతుంటే ఆమెన్ చెప్పండి. బట్ ఐ టెల్ యూ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్, మెన్ విల్ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ ఎవ్రీ ఐడల్ వర్డ్. అంటే ఏంటి? ఇనాపరేటివ్, నాన్ వర్కింగ్ వర్డ్ దట్ దే స్పీక్. ఇనాపరేటివ్ అండ్ నాన్ వర్కింగ్ అంటే పని చేయని మాట. అంటే కొంతమంది చాలా క్యాజువల్గా మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఆ మాట, నేను సస్తే బాగుండు అనే మాట ఉంది చూసారా, అది ఇట్స్ అన్ ఇనాపరేటివ్ అండ్ నాన్ వర్కింగ్ వర్డ్. అది వ్యర్థమైన మాట, లెక్కప్ప చెప్పాలి. నాకు ఇట్లాగే జరగాలి అనే మాటలు ఉన్నాయి కదా. లేకపోతే కొన్నిసార్లు కోపం వచ్చేసి చాలా కోపంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇతరులను గూర్చి దూషిస్తారు చూడండి. అరే వాడికి ఇట్లాగే జరగాలి, లేకపోతే ఏదైనా ఆ కోపంతో మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వ్యర్థమైనవి. దే ఆర్ ఇనాపరేటివ్, నాన్ వర్కింగ్ వర్డ్స్. అందుకనే చాలా 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 జాగ్రత్తగా, ధనము కంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది నోరు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఈ నోటి వలన చాలా 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 పరిస్థితులు మారిపోతాయి. సో మీ సంభాషణ లేక మీ మాట ఉప్పు వేసినట్లుగా రుచికరముగా. సో మేక్ షూర్, బిలీవర్, విశ్వాసులరా, మీ నోటి మాట రుచికరముగా ఉండాలి. మీ నోటి మాట కృపాసహితముగా ఉండాలి. మీ నోటి మాట ఆరోగ్యదాయకము. సామెతల గ్రంథములోని నీతిమంతుని నాలుక ఆరోగ్యదాయకం అన్నమాట. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు, కానీ నీతిమంతుని నాలుక ఆరోగ్యదాయకం. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, దేవుని యొక్క కార్యములు మీ జీవితంలో జరగటానికి, పరలోకము మీతో ఎలైన్ అయ్యి పనిచేయటానికి ప్రాముఖ్యమైనది కనెక్టర్. పరలోకమును నిన్ను కనెక్ట్ చేసే ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే యువర్ టంగ్, ద వర్డ్స్ దట్ యు స్పీక్ అండ్ ద వర్డ్స్ దట్ యు హియర్. మీరు వినుచున్నది, మీరు మాట్లాడుచున్నది. సో మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట విమర్శ దినమున లెక్కప్ప చెప్పాలంటే, మరి ఎట్లాగా, హౌ కెన్ ఐ కంట్రోల్ మై టంగ్? నా నోటి నేను సడన్గా మాట్లాడే అవకాశం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనందరికి తెలిసిన వచనం, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి అన్నమాట. కాబట్టి సహోదరులారా, 12వ అధ్యాయం 1వ వచనం, రోమన్స్ 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. వర్స్ 2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కమ్ ఆన్, హల్లెలూయా. అందరం నాతో పాటు చెప్దాము, మనస్సు మారి నూతన మగుట వలన
రూపాంతరము పొందుడి. గివ్ మీ యాంప్లిఫైడ్. మనస్సు మారి నూతన మగుట వలన ఏమవుతుందంటే రూపాంతరం. నో ద ట్రాన్స్ఫర్మేషన్ కమ్స్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. నా ఈ మాట మీరు చూస్తే దేవుని వాక్యంలో ఐ వాంటెడ్ టు రీడ్ ఇన్ ద యాంప్లిఫైడ్ ట్రాన్స్. డు నాట్ బి కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్ ఫ్యాషన్డ్ ఆఫ్టర్ అండ్ అడాప్టెడ్ టు ఇట్స్ ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ కస్టమ్స్, బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ by the renewal of your mind, by its new idols and its new attitude. Now give me message translation. Message translation లో చాలా చాలా ఈ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్గా ఉంది. సో ఏమవుతుందంటే మీ మనస్సు మారినప్పుడు, మీ మనస్సు నూతన పరచబడినప్పుడు దేవుని వాక్యము చేత అది మీ నోటి పైన ప్రభావం చూపిస్తుంది. when your mind is transformed or renewed by the word, it will have effect on your speech. అప్పుడు దేవుని వాక్యమునకు అనుకూలముగా మీ నాలుక సరళించబడినప్పుడు, దేవుని వాక్యమునకు అనుకూలముగా మీ నాలుక మీరు ట్యూన్ చేసుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బిగిన్ టు సీ ద గాడ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. దైవ సంబంధమైన ఫలితాలు మీ జీవితంలో మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. సంబడి సైడ్ లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. యా కమ్ ఆన్, ఇంకా పైకి వెళ్దాం. ఈ స్క్రిప్ట్ ఈ వర్స్, ద నెక్స్ట్ వర్స్ రోమన్స్ 12:1 and 2. రోమపత్రిక 12:1 రెండవ వచనంలో ఫిక్స్ యువర్ అటెన్షన్ ఆన్ గాడ్, యూ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. దట్స్ వాట్ ఇట్ ఇన్ మెసేజ్ ట్రాన్స్లేషన్. ఫిక్స్ యువర్ అటెన్షన్ ఆన్ గాడ్. మధ్యలో కనిపించిందా? ఫిక్స్ యువర్ అటెన్షన్ ఆన్ గాడ్, యూ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. మీ యొక్క ఏకాగ్రత లేక మీ మనస్సు దేవుని పైన కేంద్రీకరించినప్పుడు నీ అంతరంగంలో నుంచి బయటకు మార్పు కలుగుతుంది. అదేమి చేస్తుందంటే నీ నోటి మాటల పైన ప్రభావం చూపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే నీ విశ్వాస పరిపూర్ణతకు, నీ విశ్వాస సంపూర్ణతకు, నీ విశ్వాసమును ఫలించటానికి ప్రాముఖ్యమైన పాత్రను పోషించేది నీ నోరు, నీ వినికిడి. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. సంబడి షౌట్ హల్లెలూయా. సో కమ్ బ్యాక్ టు ఐజాయా 50:4. యెషయా గ్రంథం 54వ వచనము. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఈ మాట చాలా బాగుంది. అలసిన వానిని ఊరడించు మాటలు, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ద టంగ్ ఆఫ్ లెర్న్ ఆర్ ద టంగ్ లైక్ ఆఫ్ ఎ డిసైపుల్. ఒక శిష్యునికి తగిన నోరు. ఎందుకనంటే నీ మాటలు అలసిన వానిని ఊరడించగలవు, నీ మాటలు అలసిన వారిని బ్రతికించగలవు. దేవుడు నీకు నోరు ఎందుకు ఇచ్చాడంటే, మాటలు ఎందుకు ఇచ్చాడంటే అలసిన ప్రాణమును తెప్పరిల్ల చేయటానికి, చచ్చిపోతున్న పరిస్థితిని మరలా తిరిగి జీవింప చేయటానికి. నీ నోరు వాడవలసింది దానికే. కమ్ ఆన్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో క్రిందకు వచ్చేస్తే శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నా ఆ వచనం కంటిన్యూషన్. శిష్యులు వినున్నట్లుగా చెప్పాలి. ఎవరు వినున్నట్లుగా? మరలా చెప్పాలి. ఎవరు వినున్నట్లుగా? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ హియరింగ్. అంటే మామూలుగా వినేవాడు విధానము వేరు, శిష్యుడు వినే విధానము వేరు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నీ ప్రార్థన ఇదే అండి. లార్డ్ గివ్ మీ ద డిజైర్ టు హియర్ యువర్ వర్డ్. నీ మాట విను బుద్ధిని నాకు పుట్టించు. రైట్ డౌన్ దిస్ ప్రేయర్. ఈ ప్రార్థన రాసుకోండి. లార్డ్ వినుబుద్ధిని నాకు పుట్టించు. శిష్యుడు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు నేను చెప్తున్నాను, అసాధ్యమైనవి వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అసాధ్యమైన అద్భుతములు మీ జీవితంలో జరుగునట్లుగా చేసేది ఏంటంటే మీ వినికిడి మాత్రమే. వాట్ యు హియర్
will cause the impossible to become possible. విశ్వాసము అనగా ఆయన పలికిన మాటను పట్టుకోవటమే, హియరింగ్. అందుకనే మన సక్సెస్, దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, నీ సక్సెస్ అంతా దేనిపైన ఉందంటే నీ వినికిడి పైన ఉంది. వాట్ డూ యు హియర్ కన్సర్నింగ్ యువర్ లైఫ్? నీ జీవితమును గురించి నువ్వు వినిన మాట ఏంటి దేవుని యొద్ద నుంచి? అందుకనే ఎవరైనా వచ్చి నీ జీవితంలో జరిగిన కార్యం నా జీవితంలో జరగాలి అంటే ఏం చేయాలని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, గో అండ్ హియర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి నీకు నీవుగా దేవుని మాట ఏంటో తెలుసుకో. నేను చెప్తున్నాను, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. యూ కెనాట్ కాపీ మిరకల్స్, యూ కెనాట్ కాపీ అనాయింటింగ్, యూ కెనాట్ కాపీ పవర్. శక్తిని కాపీ కొట్టలేవు, అభిషేకమును కాపీ కొట్టలేవు, అద్భుతములను కాపీ కొట్టలేవు, సాక్ష్యములను కాపీ కొట్టలేవు. వారి జీవితంలో జరిగే కార్యములు చూసి, వారు దేవుడు వాడుకుంటున్న విధానమును చూసి, వారి జీవితంలో జరిగేవన్నీ చూసి నాకు కూడా జరిగిపోతాయి అని నువ్వు గ్రాంటెడ్గా తీసుకొని, యూ కెనాట్ కాపీ ద పవర్ ఆఫ్ గాడ్. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి దేవుని యొద్ద నుంచి విన్నాడు, హీ గాట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. చాలామంది ఇలాగా ఇతరులు చేసింది నేను కూడా చేయాలన్న ఆలోచనతో వారు తమకు తాము దేవుని యొద్ద నుంచి ఒక మాట కొరకు కనిపెట్టక వారు తమకిష్టమైనట్టుగా వారు ఆరంభించి కొనసాగి, లేకపోతే ఇతరుల చేత ప్రేరేపించబడి డిస్ట్రాక్ట్ అయిపోయి వారు లేనిపోయినది నెత్తి మీదకి తెచ్చుకుంటున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. దావీదు గొలియాతు స్టోరీ మీకు తెలుసు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు యాక్చువల్గా యుద్ధానికి వెళ్ళలేదు అతను, కానీ దేవుడు ఆ విధముగా సెట్ చేశాడు. ఆ టైంలో అన్నయ్యలకు ఆహారం తీసుకొని వెళ్ళాడు. ఆయుధములు కలిగిన వారందరూ భయపడుతూ మౌనముగా ఉంటే దావీదు మాత్రం ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నాడు. ఆయుధమును ఆధారం చేసుకొని కాదు కదా, లేక తనకున్న అనుభవం ఆధారం చేసుకుని. ఏం అనుభవం ఉంది? ఎవరిని చంపాడు, ఏం చేశాడు, ఏమి లేదు కదా. కానీ అన్నాడు, ఇదిగో నన్ను నా దేవుడే యెహోవా నన్ను ఎలుకబంటి నుంచి తప్పించాడు, సింహపు నోటి నుంచి విడిపించాడు, దేవుని పేరిట నేను యుద్ధం చేస్తున్నాను అన్నాడు. బట్ లిసన్ టు మీ, సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు సౌలు తన యుద్ధ వస్త్రములు దావీదుకి ధరింప చేస్తే దావీదు వాటిని మోయలేక, ధరించలేక, వాటిని భరించలేక, ఇవి నాకు వాడుక కాదు, నాకు వద్దు అన్నాడు. సౌలు యుద్ధ విధానం వేరు, దావీదు యుద్ధ విధానం వేరు. మరి ఎలాగ వెళ్తావు? నాకేం అవసరం లేదు, నాకు ఒక 5 రాళ్ళు చాలు, నాకు ఒక ఒడిసెల చాలు. ఒడిసెలు పట్టుకున్నాడు, రాళ్ళు పట్టుకున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. జస్ట్ ఎ స్లింగ్ and 5 stones in his hand and he went against Goliath. Now listen, దావీదు 5 రాళ్ళు పట్టుకొని, ఒక ఒడిసెలు పట్టుకొని, అతడు ఒక స్లింగ్ పట్టుకొని గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు కదా అని నువ్వు కూడా ఒక 5 రాళ్ళు పట్టుకొని, ఒక ఒడిసెలు పట్టుకొని వెళ్తే నువ్వు చచ్చిపోతావు. Come on, are you all with me? Somebody hallelujah. ఎందుకంటే దేవుడు నీకు చెప్పలేదు అది. స్లింగ్ ఈజ్ నాట్ యువర్ స్టైల్, దట్స్ డేవిడ్ స్టైల్, దట్స్ గాడ్ హెస్ గివెన్. దేవుడు దావీదుతో మాట్లాడిన మాట, దావీదుకి ఇచ్చిన దర్శనం, దావీదుకి ఇచ్చిన ప్రేరేపణ అది. అందుకనే ఏ మనుష్యుడు చూడని అసాధ్యమైన కార్యము సాధ్యపరచబడుట చూశాడు. నీకు ఒక దేవుడు బిజినెస్ ఇచ్చాడు, నువ్వు మేబీ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్. ఇతరుల అనుభవాల నుంచి మీరు చూసేమైనా నేర్చుకునే అవకాశం ఉండొచ్చు. కానీ ఒక ప్రత్యేకమైన, ఒక అద్భుతమైన, ఒక ప్రత్యేకమైన కార్యమును చూడాలంటే నీకు నీవుగా దేవుని స్వరాన్ని వినాలి. శిష్యుడు వినున్నట్లుగా, లుక్ టు యువర్ బైబిల్, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం ఏమనుంది? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై యెహోవా ఆయన ప్రతి ఉదయమున నాకు ఏమి చేస్తున్నాడు చెప్పండి? వినుబుద్ధి. అందరు చెప్పండి ఏంటిది అది? అందరు ఇంకొంచెం గట్టి చెప్పండి ఏంటిది?
చాలామంది వినబుద్ధి కావట్లేదు అంటారు చూడండి, అందుకని బుద్ధి పుట్టిస్తున్నాడు ఆయన. ప్రతి ఉదయమున ఆయన వినబుద్ధి. లార్డ్, ఎవ్రీ మార్నింగ్, డే ఆఫ్టర్ డే, మార్నింగ్ ఆఫ్టర్ మార్నింగ్, లార్డ్ గివ్ మీ ద డిజైర్ టు హియర్ యువర్ వర్డ్. నీ స్వరమును విని, ఆ మాట విని వినబుద్ధి నాకు పుట్టించు నాయన. ఈరోజున ప్రాబ్లం ఏంటంటే వినరు. నీ విశ్వాసమునకు భయంకరమైన శత్రు ఎవరంటే నీకు వినబుద్ధి లేకపోవటమే. యూ డోంట్ హ్యావ్ ద డిజైర్, యూ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు హియర్ ఫ్రమ్ గాడ్. హౌ టు హియర్, ఎలా వింటావు? యూ నీడ్ టు స్టే ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని వినాలి. యూ నీడ్ టు ఆస్క్ ద లార్డ్, యూ నీడ్ టు ఆస్క్ ద లార్డ్. మనం చాలా నాయిసీ వరల్డ్లో బ్రతుకుతున్నాం, చాలా గందరగోళమైన ప్రపంచం, అవునా కదా? ప్రతి నిమిషం ఏదో ఒక న్యూస్ వస్తుంది, ప్రతి నిమిషం ఏదో ఒక మాట. రోజు పొద్దున బయలుదేరితే మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేదాకా మన బిజీ వరల్డ్, చాలా భయంకరమైన నాయిస్ మధ్యలో నీ మనసు మాట్లాడుతుంది, నీ శరీరం మాట్లాడుతుంది, మనుషులు మాట్లాడతారు, నీ సిమ్టమ్స్ మాట్లాడతాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్సో స్పీకింగ్. యూ నీడ్ టు, అందుకైనా ప్రార్థన కావాలి. లార్డ్ గివ్ మీ ద డిజైర్, వినుబుద్ధిని నాకు పుట్టించు నాయన. నేను చెప్తున్నాను, మీరు వినలేకపోతే, దేవుడు పలికిన మాట వినలేకపోతే సాతాను అందరిని వాడుకుంటాడు. మీరు వారి మాటలు వింటారు, విని మీ గురి నుంచి తప్పిపోయి మీ జీవితాన్ని వృధా చేసుకుంటారు. సో వినుబుద్ధి, ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 2. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వారందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి. చూసారా, మనకి వచనం బాగా తెలుసు కానీ మనం ఈ వచనం చెయ్యం. ఎక్కువ తెలిస్తే ప్రాబ్లం అదే. అందరం కలిసి ఆ మాట చదువుదాం. ఆయన తల్లి, 1 2 3 గో. ఆయన తల్లి, కమాన్, పరిచారకులను చూచి ఆయన మీతో అందరు ఐ వాంట్ యు టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ రీడ్ టుగెదర్ లౌడ్, గట్టిగా. ఓకే, 1 2 3 గో. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది, డూ వాట్ ఎవర్ హీ సేస్. ద్రాక్షారసం అయిపోయింది. ఇట్స్ నాట్ ఈజీ. ద్రాక్షారసం అయిపోయింది. ఒక 20 సంవత్సరాలు ఫర్మెంట్ చేస్తే భూమి అడుగున, ఆ దినాల్లో అట్లా చేసేవాళ్ళు, తవ్వి లోపలికి పెట్టి ఒక 20 years ఫర్మెంట్ చేస్తే అది ఎంత ఎక్కువ ఫర్మెంట్ అయితే అంత విలువ దానికి. ద్రాక్షారసమునకు ఆ దినాల్లో చాలా దాని రేట్ మారిపోతుంది. ఒక 20 సంవత్సరాలు ఫర్మెంట్ చేసి, ఒక 20 సంవత్సరాలు దాచి ఉంచిన చాలా మధురమైన విలువైన ద్రాక్షారసము ఎలా ఉంటుందో ఆ విధముగా ఆ రోజు ఆయన చెప్పిన మాట వినుట వలన అటువంటి ద్రాక్షారసము కలిగింది. 20 సంవత్సరాల్లో జరగాల్సింది 2 నిమిషాల్లో దేవుడు చేశాడు ఆ రోజు. నేను మరలా చెప్తున్నా, 20 సంవత్సరాల్లో జరగాల్సిన కార్యం, ఒక పని జరగటానికి 20 సంవత్సరాలు కావాల్సిన ఒక కార్యము దేవుడు 2 నిమిషాల్లో ఆ రోజు చేసి ముగించాడు.
ఒక సాధ్యమైనది ఎలా జరిగింది? వారు విన్నారు. దే హర్డ్. ఆయన మీతో చెప్పినది చేయుడి. కానీ మనం చేయం. మనం చెప్తాం ఆయనకి, అంటే ప్రభా నాకు ఇట్లా చేయాలనిపిస్తుంది, దానికి ఒక మాట అంటాం. అదేంటి? మీకు చేయాలనిపించిన దాన్ని దేవుడు ఒక మాట అడుగుతారు, ఆయన ఈడు, మీరే ఎత్తుక్కుంటారు. సో మీకు అనుకూలమైన మాట, మీకు బాగా సూతింగ్గా అపీలింగ్ ఉన్నది ఒక వచ్చింది, ఇది నేను చేయాలనుకున్న దానికి దొరికింది అంటారు, వెళ్తారు. 2-3 సంవత్సరాల తర్వాత తెలిసిద్ది, మొత్తం తన్నులు తినిన తర్వాత. యు కమ్ బ్యాక్ అండ్ దెన్ యు సే, ఒకసారి ఒక దైవజనుడు అసలు ఆయన పబ్లిక్గా చెప్పాడు, అది గొప్ప సంగతి. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఆయన హీ స్టార్టెడ్ సంథింగ్, వేరే దైవజనుడు చేయటం చూసి ఇతను కూడా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన కొంతకాలానికి చాలా ఇబ్బందులోకి వెళ్ళిపోయి అండ్ దెన్ హీ బిగాన్ టు ప్రే. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఆరంభించాడు. హీ ప్రేడ్ అండ్ ప్రేడ్. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హీ వాస్ ప్రేయింగ్, ప్రభా నాకు ఇట్లా చేయి నువ్వు అంటే నో ఆన్సర్, జవాబు ఏం లేదు. మరలా అడుగుతున్నాడు, ఎట్లాగా ప్రభా నువ్వు పలానా దైవజనుడు పట్ల నువ్వు కార్యం చేసావు కదా, నాకు కూడా చేయగలవు నాయన. దేవుడు అన్నాడంట, ఆయనంటే నేను చేయమని చెప్పానా? ఈజ్ అ గ్రేట్ మ్యాన్. నేను పేరు చెప్తే గుర్తుపడతారు మీరు. ఆయనకి నేను చెప్పాను, ఐ టోల్డ్ హిమ్ టు డూ. డిడ్ ఐ టెల్ యూ టు డూ? లేదు ప్రభా, చెప్పలేదు. దెన్ వై ఆర్ డూయింగ్ ఇట్? మరెందుకు చేస్తున్నావు అంటే, మీ పనే కదా, నా పని అయినాక నువ్వు చేయాల్సిన పని కాదు కదా అది. అండ్ దెన్ సంతోషం ఏంటంటే దేవుడు మాట్లాడిన తర్వాత దాన్ని ఆపేశాడు. మరలా దేవుడు చెప్పేదాకా వెయిట్ చేశాడు. మరలా దేవుడు తనతో మాట్లాడి ఒక స్ట్రాంగ్ కన్విక్టింగ్ వర్డ్, ఒక కన్విన్సింగ్ వర్డ్ దేవుడు ఇచ్చిన తర్వాత మరలా దాన్ని ఆయన ఆరంభించాడు. వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ అన్నాడు, అతను చెప్పాడు, మా నాన్న వినుటలో PhD చేశాడు అన్నాడు. మై ఫాదర్ హ్యాస్ డన్ PhD ఇన్ హియరింగ్. మనం చేస్తాం PhD దేంట్లో? నువ్వు మాట్లాడటం మొదలు పెడితే ఎవడు పనికిరాడు. కొంతమంది అంటారు, నేను కొంతసేపు ప్రభువుని పక్కన పెట్టానంటే ఎవరు నిలబడలేరు. ఎందుకు పెడితే ప్రభువుని పక్కన? ఆయన నిన్ను పక్కన పెడితే ఏంటి పరిస్థితి? నువ్వు పెట్టేది ఏంటి పక్కన ఆయన్ని? ఐఎమ్ టెల్లింగ్ యూ, మాస్టర్ దిస్ కీ. ఈ కళలో నైపుణ్యత ఏంటది? టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినే. చూడండి మరలా యోహాను సువార్త 2:5 కమాన్. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి. లైక్ దట్ వర్డ్. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. ద సీక్రెట్ ఫర్ మిరకల్స్. అద్భుతములకు రహస్యం ఏంటంటే డూ వాట్ ఎవర్ హీ సేస్. ఆయన చెప్పినది నీవు చేయాలంటే ఆయన చెప్పినది నీవు వినాలి. ఆయన చెప్పినది చేయటమే విశ్వాసము. కమ్ ఆన్, హల్లెలూయా. చాలామంది విశ్వాసం అంటే నేను అడిగింది ఆయన చేయటం అనుకుంటారు. కాదు. విశ్వాసం అంటే ఆయన చెప్పినది. ఆయన అక్కడికి వెళ్ళారు, నీళ్ళు ద్రాక్షారసం అయిపోయింది, ఆయన చెప్పినది చేయడం అన్నాడు. కమ్ వర్స్ 6 6 వచ్చిన చదవమ్మా. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, అందరు చెప్పండి, చెప్పగా, గట్టి చెప్పాలి, చెప్పగా, ఇంకా బిగ్గరగా చెప్పగా, వారు చెప్పారు 6 రాతి బాణలు అక్కడ కనపడ్డాయి. యేసు ప్రభువు అంటున్నాడు, గో అండ్ ఫిల్ ద జార్స్ ఆర్ ఫిల్ ద వాటర్ పాట్స్ విత్ వాటర్.
అయితే ఆశ్చర్యం, అందుకని వీరిని శిష్యులు అన్నారు. సంబడి హల్లెలూయా. వీళ్ళు శిష్యులు కాబట్టి విన్నారు. అదే మనమైతే, నన్ను కలుపుకోనులేండి, మీరైతే దేవుని కృపను బట్టి నేను విన్నాను, అందుకే గుంటూరు వచ్చా. అయ్యా ప్రభువా, ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, ఒకవేళ నీకు తెలియలేదేమో, ఏం లేదు, ఊరికే గుర్తు చేద్దామని అంటున్నాను. మనకు కావాల్సింది ద్రాక్షారసం, నీళ్ళు కాదు. పైగా ఆ రాతి బాణలన్నీ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం వారు వచ్చినప్పుడు శుద్ధి చేసుకోవటానికి పెట్టిన రాతి బాణలు కనుక దాంట్లో నీరు ఉండాలి. ఇప్పుడే కదా మీ అమ్మ చెప్పింది కదా ద్రాక్షారసం అయిపోయిందని, నువ్వు వచ్చి నీళ్ళు నింపమంటావేంటి? ఎన్ని కబుర్లు చెప్పేవాళ్ళం, ఎన్ని రీజనింగ్, ఎన్ని డైరెక్షన్స్ దేవునికి ఇచ్చేవాళ్ళం, ఎంత ఆర్గ్యూ చేసేవాళ్ళం. అందుకని అన్నాడు, ఇక్కడే ఉండి ఒకసారి యెషయా 50 చదవండి, యెషయా 50 చదవండి. ఇక్కడే ఉండి ఒకసారి కమ్ బ్యాక్ టు ఐజయా 50 చదవమ్మా. ఆ 4వ వచనం, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై, ఆ మాట, ఆ ఒక్క మాట అందరు చెప్పండి, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. మరలా చెప్దాం, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. లేదు మీరు చెప్పలేదు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. మరలా, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన, చెప్పాలి, ఆయన నాకు వినుబుద్ధి పుట్టించునుగాక. యు అండర్స్టాండ్? Are you all with me? శిష్యులు విన్నారు, వీళ్ళు విన్నారు. They heard. Now the secret for miracles, అద్భుతములు కావాలి ఎవరికైనా, now the secret is ఆయన మీతో చెప్పినది. ఆయన చెప్పేవి చేయలేనంత సింపుల్గా ఉంటాయి. ఆయన చెప్పేవి చాలా సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్. ఏం లేదు, ఆయన చాలా సింపుల్, ఊరికే నిలుచుండి చూడండి అంటాడు. మనం చేయలేంది ఊరికే నిలబడలేం, కాలు నిలవదు, కుదురుగా నిలబడలేం. ఏదో ఒకటి కావాలి మనకి, ఏదో ఒకటి నాకు చెప్పన్న సంథింగ్, ఐ వాంట్ సంథింగ్, ఊరికే నిలబడు. మోషేకి చెప్పాడు, మోషే అన్నాడు, మోషేతో అన్నాడు, మోషే ఆ రోజు ఇశ్రాయేలుతో అన్నాడు, యెహోవా కలుగు చేయు రక్షణ, మీరు చూస్తారు, ఊరికే నిలబడి చూడండి. వావ్. దేవుడు అన్నాడు, మోషే స్ట్రెచ్ ఫోర్త్ యువర్ రాడ్, నీ చేతిలో ఉన్న కర్రను ఆ సముద్రం వైపు చాప అన్నాడు. మోషే చాపాడు, 2 పాయలు అయిపోయింది. నా యెహోషువ టైం వచ్చింది. ఇప్పుడు యెహోషువ అలా చేయటానికి లేదు. అంటే మోషే ప్రార్థన ఆలకించిన దేవా, మోషే కొరకు సహాయం చేసిన దేవా, నేను కూడా ఈరోజున నా కర్ర చాపు చుండగా యొర్దాను పాయలైపోను కాక. ఎందుకైంది? అది మోషేకి చెప్పాడు దేవుడు. నీకు వేరే స్ట్రాటజీ ఇచ్చాడు ఆయన. నీ అద్భుతం కొరకు నువ్వు విను. 3 దినములు అక్కడ నిలిచి ఉండెను. For 3 days Joshua had to wait for 3 days to receive a direction from God. యొర్దాను దగ్గర 3 దినములు వెంటనే రాలా. he was waiting to hear. అప్పుడు 3 రోజుల తర్వాత మోషేకి చెప్పని ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చాడు. మందసమును తీసి యాజకుల భుజములు పెట్టు, వారు నడిచి వెలుచుండగా వారి అరికాళ్ళు నీటిని తాగగానే యొర్దాను పాయలైపోతుంది. ఇంతవరకు తెలియదు ఎవరికి. క్రొత్త స్ట్రాటజీ. ద ఎండ్ ఆఫ్ ద డే, చివరికి ఆయన నీకు అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన అద్భుతం చేయటానికి వినుబుద్ధి నీవు కలిగి ఉండాలి. ఆయన మీతో చెప్పినది, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఆయన చెప్పినది చేయుడి. చెప్పలే మీరు పక్కన వాళ్ళకి? మరి అదే చెప్పింది. ప్లీజ్ సార్, మీ పక్కన వాళ్ళు ఆయన మీతో చెప్పినది చేయుడి. కొంతమంది వాళ్ళు చెప్పాలనుకున్నది, ప్రభా నువ్వు మాట్లాడయ్యా, నేను చెప్తే ఎండేనా? ఏంది అది? నాకు అర్థం కాదు. తెలుగులో చెప్పాలి. నువ్వు చెప్పయ్యా, నేను చెప్తే. ప్రభా నువ్వే ఆమెతో మాట్లాడాలి, నేను చెప్పి. నువ్వు చెప్పాలనుకున్నది ఆయనతో చెప్పించేదేంటి? అట్లా కాదు. ప్రభా నువ్వేం చెప్పమంటావు చెప్పు, నేను చెప్తా. No, faith is not God doing something that you want. Faith is something that you doing what God said.
నువ్వు అడిగింది చేస్తాడు కాదనలా. అది చేయటానికి ఆయన కూడా నిన్ను అడుగుతున్నాడు. వాళ్ళు అన్నారు, ఈ 6 రాతి బాణలను మీరు నీళ్లతో నింపుడి. నిజంగా శిష్యులు ఎంత గొప్పవారు. వారు ఏం చేశారంటే వారు వాటిని అంచుల మట్టుకు నింపేరి. ఆయన చెప్పాడు కదా, ఏదో ఆయన కోసం అని మొక్కుపడిగా ఊరికే కొంచెం కొంచెం దాంట్లో నీరు వేయలేదు, అంచుల మట్టుకు నింపేశారు. అందుకని శిష్యులు వినున్నట్లుగా. నౌ యువర్ మిరకల్స్, యువర్ బ్రేక్ త్రూ ఈజ్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ వాట్ యు హియర్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి మీరు ఏమి వింటున్నారో దానిపైనే ఆధారపడి ఉంది. ఆమేన్. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సంబడి హల్లెలూయా. ఐ సెడ్ హల్లెలూయా. అందుకనే ఎవరో చేస్తున్నారని దాన్ని కాపీ కొట్టద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నా మాట అర్థమవుతుందా? కొంతమంది భలే డిస్ట్రాక్ట్ చేస్తారు. సడన్గా వచ్చి చూసి చెప్తారు నీ దగ్గరికి, నిన్ను చూస్తుంటే దేవదూతలాగే ఉన్నావు. నమ్మద్దు, నీకు కూడా తెలుసు నువ్వు ఎలా ఉన్నావు. కాబట్టి నీవు ఇది చేస్తే నిజంగా అసలు చాలా సక్సెస్ అయిపోతావు. నో, ఒకవేళ మీకు అటువైపుగా మీ హృదయం ప్రేరేపించబడితే గో హోమ్, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధి నుంచి ఒక మాట పొందుకొని మీ ఆత్మీయ తండ్రి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని టేక్ ద కన్ఫర్మేషన్ అండ్ దెన్ బిగిన్ టు డూ. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని చాలా చోట్ల కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఒకే చర్చు 4 ముక్కలైపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కాలింగ్ వచ్చేస్తుంది సడన్గా. ఎందుకు వస్తుందో తెలియదు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను ఒక 3 నెలల క్రితం. వెళ్తే అక్కడ నాతో మాట్లాడుతూ పాస్టర్ గారు అంటున్నారు, ఈరోజు అసలు నేను వచ్చినప్పుడు బ్రదర్ మందే చర్చ్, దేవుడు నాకు దర్శనం ఇచ్చి నాతో మాట్లాడి పంపించాడు. నాతో పాటు ఉన్న సహోదరులందరూ వారు ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక 3 సంఘాలు ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకెళ్ళిపోయి పెట్టారండి. ఇతను దేవుడు కానీ సంతోషం ఏంటంటే దేవుడు ఇతనికి ఇచ్చిన పరిచర్య ఫ్లరిష్ అవుతానే ఉంది, ఆ మిగిలిన వాటన్నిటికంటే కూడా. ఎందుకంటే యువర్ ఫ్రూట్ విల్ స్పీక్. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఎందుకని వినలా? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోపంబును సవరించి వినం. మనం ఈ లోతైన జలమునకు వెళ్ళి వినం. దేవుడు నాతో చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన ఈరోజు నుంచి ప్రార్థన చేయాలి. శిష్యులు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు పుట్టించు నాయన. యువర్ మిరకిల్, యువర్ బ్రేక్ త్రూ, మీ అద్భుతము సంపూర్ణముగా మీరు వినుచున్న దానిపైన ఆధారపడి ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? వారు అంచుల మట్టుకు నింపారు. చదవమ్మా క్విక్లీ. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయారు. అరే, అందుకనే వాళ్ళని శిష్యులు ఆ విధంగా మీరు అవ్వాలి. ఆమేన్. తీసుకెళ్ళమంటే వీళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఏం తీసుకెళ్ళమంటున్నాడు? నీరు. కమాన్ టాక్ టు మీ. ఏం తీసుకెళ్ళమన్నాడు? ఆ విందు ప్రధాని యొద్దకు వారు తీసుకొని ఆ నీరు. నేను చెప్తున్నాను, ఫెయిత్ ఈస్ డూయింగ్ వాట్ గాడ్ సెడ్.
అక్కడేం కనపడకపోవచ్చు, అక్కడేం ఉండకపోవచ్చు, అందరూ అనుకున్నట్టుగా చేయకపోవచ్చు, కానీ దేవుడు చెప్పాడు కనుక నీవు చేస్తే అక్కడ నీవు విధేయత చూపినందుకు దేవుడు నీ కొరకు ఒక నూతనమైనది ఆరంభిస్తాడు అక్కడ. హల్లెలూయా. వారు ఆ నీరు ముంచి తీసుకొని వెళుతుండగా, అదే కదా వాక్యంలో ఉంది, విందు ప్రధానికు నీరు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చును, ఆ నీరు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే కానీ మరి ఎవరికి తెలియదంట. కమ్ ఆన్, హల్లెలూయా. వీళ్ళకి ఎలా తెలిసింది మరి? బికాస్ దే డన్ వాట్ గాడ్ సెడ్. అబ్బా, ఎంత భాగ్యం వారికి! ఫస్ట్ హ్యాండ్ విట్నెస్, అద్భుతాన్ని చూడటానికి. వారు ముంచారు, తీసుకుని వెళ్తున్నారు. తీసుకుని వెళ్తుండగా అది ద్రాక్షారసం అయిపోయింది వారి చేతిలోనే. Faith is doing what God said. Faith is hearing what God said. విశ్వాసం అనగా దేవుడు పలికినది విని ఆ వినునది చేయటమే. ఇట్స్ ఇన్ యువర్ సబ్మిషన్. యువర్ మిరకల్ ఇస్ హిడెన్. నీ అద్భుతము నీ సబ్మిషన్లోనే దాగి ఉంది. కమ్ ఆన్. ఇట్ మే నాట్ మేక్ ఎనీ సెన్స్. లోపడటానికి నీకేమి అనిపించకపోవచ్చు, పిచ్చోడు అనుకోవచ్చు, ఎర్రోడు అనుకోవచ్చు, ఏమర్థం పోవచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు నో దట్ యు నో దట్ యు నో దట్ యు నో దట్ గాడ్ స్పోక్, దేవుడు పలికాడు, ఇది దేవుని స్వరము అన్న నిశ్చయత నీకు కలిగినప్పుడు, ఇది దేవుడు నాతో మాట్లాడి నీకు అర్థమైతే, నేను చెప్తున్నాను, ఆ మాటకి నీవు లోబడినప్పుడు ఎవ్వరికి జరగని కార్యము దేవుడు నీ కొరకు చేస్తాడు. హీ ఆనర్స్ సబ్మిషన్. ఈరోజు చాలామంది ఎందుకని అన్సక్సెస్ఫుల్గా ఉన్నారంటే, ఎందుకని చాలామంది దేవుని కార్యాలు చూడలేదంటే, బికాస్ దే ఆర్ నాట్ సబ్మిసివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ సబ్మిసివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు లోబడిన అనుభవం లేదు. చిన్న ఉదాహరణ, 7 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు వస్తారు, 7 గంటలకు ఆరాధన అంటే 8:30కి వస్తారు, 7 గంటలకు ఆరాధన 7:45కి వస్తారు. యు ఆర్ నాట్ సబ్మిషన్. ఐఎమ్ సీరియస్, ఐఎమ్ టెల్లింగ్, లిసన్ టు మీ. పాస్టర్ గారు, టైం అంత ప్రాముఖ్యమా? చాలా ప్రాముఖ్యం. అందుకనే టైంని గురించి వాక్యాలు చాలా ఉంది. ఆయన ఏ గడియ గురించి మాట్లాడాడు ఎవరికి తెలియదు. రాత్రి కాలమున వచ్చాడు, గడియ గురించి మాట్లాడాడు. ఆయన ఎరుగని తెలియని సమయంలో వారి యొద్దకు వచ్చాడు. వారు వచ్చేసరికి తలుపు మూయబడింది, 5 బయట మిగిలిపోయారు. సమయం గురించి మాట్లాడాడు. Come on, are you all with me? Somebody, hallelujah. It's an act of showing how much you honor God. సమయానికి ఎందుకు రావాలంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి రావాలి. సమయానికి ఎందుకు రావాలంటే నువ్వు దేవుడిని గణపరుస్తున్నావు అని చూపించడానికి రావాలి. నేను చెప్తున్నాను, దేవుడు చాలా క్లియర్ వ్యత్యాసం చూపిస్తాడు. ఏ విషయంలో? ఆయన గణపరచు వారి విషయంలో, ఆయన గణపరచని వారి విషయంలో. రాసి పెట్టుకోండి, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అన్నాడు. సమయాలు 1:2:30, 1 సమయాలు 2:30 3 1 Samuel 2:30 ఏమన్నది? నన్ను గణపరచువారు నేను గణపరుతున్నాను, తృణీకరించువారు తృణీకారమందుదురు. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? అన్ని టైంకి వెళ్తాం. ఫ్లైట్ అంటే 3 hours ముందు వెళ్ళాలి, కుదరదు లేకపోతే. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? నేను చెప్తున్నాను, నీ జీవితంలో జరిగే కార్యములన్నీ కూడా నువ్వు దేవుని ఎంత కనపరుస్తుందో దాని మీద ఆధారపడి ఉంది. సింపుల్ యాజ్ దట్. హౌ మచ్ యు ఆనర్ గాడ్. ఇంటర్వ్యూ అంటే వి గో ఆన్ టైం, ఎగ్జామ్ అంటే వి గో ఆన్ టైం, ఆఫీస్ అంటే వి గో ఆన్ టైం. లోక సంబంధమైన ఒక అధికారికి నువ్వు భయపడే టైంకి వెళ్ళిపోతావు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని ఆరాధించడానికి సమయం అంటే 7 గంటల కంటే 7ంటికి ఇంట్లో నిద్రలేసే వాళ్ళు ఉంటారు, 7ంటికి ఇంట్లో రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు, 7ంటికి ఇంట్లో అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 7ంటికి ఇంట్లో అప్పుడు అన్నీ గుర్తొస్తాయి. 7ంటికి ఆరాధన అంటే 6:45 కల్లా మందిరంలో నువ్వు కనపడాలి. దేవుడు దాన్ని రికార్డ్ చేస్తాడు. దేవుని గణపరచు వాని మీదకి వచ్చి దీవెన తరతరంలో వరకు నిలిచిపోతుంది. వీక్ పీపుల్, చీప్ పీపుల్, చీప్ disobedient people, they come late to the church. Come on. దానికోసం వెయిట్ చేస్తున్నా, కొంచెం గట్టిగా. కమ్ ఆన్. It is your honor
that determines your blessing. వినుబుద్ధి. ఆయన మీతో చెప్పినది చేయుడి. వెళ్ళాడు. ఆ నీరు తీసుకొని వెలుచుండగా నీరు ద్రాక్షారసం అయిపోయింది. కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకొక వచనం చూపించి ముగించేసిన మార్క్స్ వార్త తెచ్చిన మార్క్స్ గాస్పెల్, లాస్ట్ వర్స్ ఫర్ టుడే. మార్క్స్ గాస్పెల్, మార్కు సువార్త. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అందుకని డియర్ బిలీవర్స్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టు హియర్ వాట్ హీ సేయింగ్. ఆయన ఏమి చెప్తున్నాడో ఆ మాట కొరకు యు నీడ్ టు వెయిట్. మార్కు సువార్త, turn your Bibles to chapter 4, 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతో అంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. విత్తువాని ఉపమానం గురించి చెప్పబడిన మాట ఇది. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతా, బాగా గమనించండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు ఆ బోధలో వారితో ఇట్లనెను. హీ టాట్ మెనీ థింగ్స్. చాలా విషయాలు ఆయన బోధించాడు. వర్స్ 9, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన బోధించాడు. బోధించిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాడు. అండ్ దెన్ ఆయన చాలా విషయాలు ఆ విద్వాన్ ఉపమానం గురించి చెప్పాడు. అండ్ దెన్ హీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఇట్ ఈస్. ఆ తర్వాత 20వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడంటే, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా హీస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. మంచి నేలని హీస్ టాకింగ్ అబౌట్ సక్సెస్ఫుల్ పీపుల్. మంచి నేల విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించువారు. అందరు చెప్పండి, ఫలించువారు. బిగ్గరగా చెప్పాలి, ఫలించువారు. సో ఫలించువారు ఎవరంటే వినువారు. వినువారు, ఫలించువారు. ద హీరర్స్ విల్ బి ఫ్రూట్ఫుల్. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ఫలించాలంటే ఆయన స్వరమును లేక ఆయన వాక్యమును విను వ్యక్తి అయి ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. సో ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. 24వ వచనం, 23వ వచనం, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అన్నాడా? ఏనా వర్స్ 24 అందరు చూస్తున్నట్లేదు ఆమేన్ చెప్పండి. అందరం కలిసి 24వ వచనం 24వ వచనం అందరం కలిసి, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు అందరు కలిసి చదవలేదు, మరలా 1 2 3 గో. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి. మీరెట్టి కొలతతో చదవాలి, కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. దట్స్ ఆల్ అబౌట్ హీరింగ్. మీరు ఎంత వింటే అంత పొందుకుంటారు. దట్స్ వాట్ జీసస్ ఇస్ ట్రైయింగ్ టు సే. యువర్ రిసీవింగ్ ఈస్ డిపెండెంట్ అపాన్ యువర్ హీరింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. Your fruitfulness is dependent upon your hearing. నీ ఫలభరితమైన స్థితి నీ వినికిడి పైన ఆధారపడి ఉంది. నీ పొందుకొనుట నువ్వు వినికిడి పైన ఆధారపడి ఉంది. Come on, hallelujah. Your breakthrough, your miracle is dependent upon your hearing. ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. మీరందరూ నాతోనే ఉన్నారా? ఇవన్నీ వారికి బోధించిన తర్వాత 33వ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం. 33వ వచనం బాగా గమనించండి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. అబ్బా, నాకు కావాలనైనా శక్తి. ఏ శక్తి? చనిపోయిన వారిని లేపే శక్తి కంటే ముందు, రోగులను స్వస్థపరిచే శక్తి కంటే ముందు, ఆకాశమును తెరిచి వర్షమును దించే శక్తి కంటే ముందు, ఆకాశం నుండి అగ్నిని కురిపించే శక్తి కంటే ముందు వినుటకు శక్తిని నాకు దయచేయి నాయన. ఆమేన్. అదే కదా ఏలియాకు కూడా ఉంది. విస్తారమైన వర్షము వచ్చుచున్నట్లుగా నాకు వినపడతా ఉంది. ఎవరికి వినపడలా? అహాబుకి వినపడలా, బయలు ప్రవక్తలకు వినపడలా, మిగిలిన ప్రవక్తలకు వినపడలా. ఇంకా చాలా మంది బ్రతికే ఉన్నారు. ఏలియాకు వినపడింది. ద సౌండ్ ఆఫ్ అన్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. ఆ వినపడిన మాట పట్టుకొని కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించాడు. 30 వర్షం వచ్చింది కదా. Come on somebody. Hallelujah. Are you all with me? 33వ వచనం గమనించండి. 4:33 మార్కు 4:33. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను.
అంటే వారికి వినే శక్తి కొలది ఆయన వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆయన వారికి బోధిస్తూ వచ్చాడు. అంటే యువర్ రిసీవింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ హీరింగ్. వింటున్నారా? కమాన్, వింటున్నారా? వినుటకు చెవి గలవాడు. ఈరోజున ప్రార్థించలేమని శిష్యులు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు పుట్టించు నాయన. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మా ఫ్యామిలీ ప్రేయర్లో ఒక పాట ఉండేది, పాత పాట. మీకు ఎవరికి తెలియదు అనుకుంటా పాట. ఉదయమునే లేచి నీ స్వరము వినుట, తెలుసా? నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకై నన్ను సిద్ధపరచ, తప్పించు ఆపదల నుండి, తప్పించు ఆపదల నుండి. వచ్చా, కమాన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. స్టాండ్ టు యువర్ ఫీట్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. మరొకసారి నీ స్వరము, మీరే పాడాలి. నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. I want you to make this your prayer today. Every head bow. ఈ ప్రార్థన చేయండి. ఒక్క మాట, శిష్యుడు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు పుట్టించు నాయన. మీరు వినుంటే ఎన్ని కార్యములు చూస్తుండేవారు ఈ పాటికి. If you could only hear the voice of God that has been speaking to you continuously. Believer, విశ్వాసి, ఆయన నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. అదమ్మా ఎక్కడున్నావు? నేను మాట్లాడదామని వచ్చాను, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వినే పొజిషన్లో లేడు ఆదాము. లోకమంతటి మీదకి భయంకరమైన శాపాన్ని తీసుకుని రావటానికి కారకుడైపోయాడు. నీ ఒక్కడివి వింటే, నీ ఒక్కదానివి వింటే నీ కుటుంబం అంతా భద్రపరచబడుతుంది కదా. నీ ఒక్కడివి వింటే నీ కుటుంబం అంతటి పైన దేవుని హస్తమును నువ్వు చూస్తావు కదా. యువర్ కెరియర్, యువర్ ఫ్యూచర్, యువర్ లైఫ్ is dependent upon your hearing. Do you know that? అడుగు, ప్రభువా నా చెవులను తెరవచేయి. శిష్యుడు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు పుట్టించు నాయన. శిష్యుడు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు పుట్టించు నాయన. I want to hear. శిష్యుడు వినున్నట్లుగా వినుబుద్ధిని నాకు పుట్టించు. Lord, I pray for your people today. నిలబడిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. I pray, if there is one thing that I am praying for them today, Lord, I pray that you will give them the ability to hear your voice, that they will perceive and understand what you're speaking. నువ్వు పలుకుచున్న మాట వారు గ్రహించి విని దానికి లోబడినట్లుగా, Lord, I pray that you will strengthen them. వారికి వినుటకు
శక్తి కలిగిన కొలది నీవు వారితో మాట్లాడుతూ వచ్చావు కదా నాయన. నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు నాయన. లార్డ్, హియర్ ఐ యామ్ యువర్ సర్వెంట్ లిసనింగ్. స్పీక్ టు మీ లార్డ్, స్పీక్ టు మీ, that we will hear and hear and hear your word. Hallelujah. సమస్త మహిమ మీకే, యేసు నామమున కలుగును గాక. Come on somebody, put your hands together, give Jesus some praise. Hallelujah, hallelujah.